గురుగారు, మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి ఏకాదశంలో రాహు మాత్రమే యోగిస్తున్నారండి. ఏకాగ్రతతో పనిచేయండి. ముఖ్య కార్యక్రమాల్లో విజయం లభించే వరకు ధర్మబద్ధంగా కృషిని కొనసాగించండి. కృషి చేస్తూనే ఉండాలి. ఫలితం కోసం ఆశించవద్దు. ఖచ్చితంగా మనం పనిచేస్తే ఫలితం వచ్చి తీరుతుంది. ఫలితం ఎంత చైతన్యంగా చేస్తామో అంత ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఇబ్బందికరమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి, 8 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి ఏకాగ్రతతో మన పని మనం చేసుకుపోవటం మంచిది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని వాటిని సకాలంలో వినియోగించండి. చెడు ఊహించకండి. మనోబలం సర్వప్రధానమని గమనించండి. నిరుత్సాహం చెందకండి. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. బాధ్యతాయుతమైన ప్రవర్తన ఉద్యోగంలో సత్ఫలితాలను ఇస్తుంది. సమస్యల నుండి అవలీలగా బయటపడే వీలు కలుగుతుంది. నలుగురితో సామరస్య భావనతో మాట్లాడాలి. అపార్థాలకు, ద్వంద్వార్థాలకు అవకాశం కల్పించవద్దు. కలహాలకు దూరంగా ఉండండి. ఓర్పుతో పనిచేస్తే మంచి ఫలితం లభిస్తుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా కొనసాగాలి. కొత్త ప్రయోగాలు ఏమీ చేయొద్దు. పరిస్థితులు అనుకూలించే వరకు వేచి చూడాలి. ధనపరమైన ఇబ్బందులున్నాయి. మొహమాటం వల్ల సమస్య ఎదురు కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. మీరు చేస్తున్న కృషిపైనే ఫలితం ఆధారపడి ఉంటుందని గమనించండి. ప్రతి విషయాన్ని ఇంట్లో వారితో చర్చించి సరైన సలహాలు తీసుకోండి. ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? మేషరాశి వారు నవగ్రహాలని దర్శించడం మంచిది. ఏవేవి దానం చేయాలి? నవగ్రహ దోషం తొలగటం కోసమై నవధాన్యం గోమాతకు సమర్పించండి.